నూతన రాజకీయ సంస్కృతి కోసం లోక్సత్తా పార్టీ ఆవిర్భవించింది. ఈ రాజకీయాన్ని మార్చి సమాజహితమైన రాజకీయం తీసుకురావడం కోసం అది కంకణం కట్టుకున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి రాజకీయాన్ని, ఎలాంటి ఎజెండాని ప్రజల ముందు తీసుకురావాలన్న దాంట్లో కూడా చాలా విలక్షణమైనటువంటి ధోరణిని లోక్సత్తా పార్టీ ప్రకటించడం జరిగింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు యజమానులుగా ఉండాలి. ఒక్క లోక్సత్తా పార్టీ మాత్రమే ప్రజలు ప్రభువులు, పాలకులు, సేవకులు అని ప్రకటించిన పార్టీ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవాడు ఉన్నారు, కానీ ఈ మౌలిక సూత్రాన్ని అంటే ప్రజలు యజమానులుగా ఉండాలి, పాలకులు సేవకులుగా ఉండాలని నొక్కి చెప్పినటువంటి రాజకీయ పార్టీ లోక్సత్తా పార్టీ మాత్రమే. అంటే ప్రజలకి సాధికారత కల్పించడం అనేది రాజకీయాల్లో చాలా కీలకమైనది. దానికి లోక్సత్తా పార్టీ పూర్తిగా కట్టుబడి ఆ లక్ష్యాన్ని ప్రకటించిన పార్టీగా లోక్సత్తా పార్టీ ఉంది. అందుకే పౌరుడు కేంద్రంగా పరిపాలన సాగాలి, వికేంద్రీకరణ సూత్రం మారాలి, దేశంలో గ్రామాల్లో చేసుకునే పనులు గ్రామాల్లో జరగాలి, దానికి కావాల్సిన అధికారాలు, నిధులు అక్కడ ఉండాలి. ఒక జిల్లాలో జరగాల్సిన పనులు జిల్లాలో జరగాలి, దానికి కావాల్సిన అధికారాలు అక్కడ జిల్లా ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం. అందుకని పౌరుడు కేంద్రంగా పాలన, దానికి తగినటువంటి వికేంద్రీకరణ సూత్రాన్ని మొట్టమొదటిసారి ఒక కొత్త ప్రతిపాదన లోక్సత్తా పార్టీ ప్రజల ముందు తీసుకురావడం జరిగింది. అలాగే మన సమాజంలో కీలకంగా వివక్ష ఉన్నది. ఈ వివక్షను తొలగించాలి. దాంట్లో కీలకమైన వివక్షలు పుట్టుకతో వివక్ష, అది కులం కావచ్చు, లింగపరమైన వివక్ష కావచ్చు, లేకపోతే పేదరికంలో పుట్టడం కావచ్చు. వీటన్నిటి నుంచి ఒక వివక్ష మన సమాజంలో నెలకొని ఉన్నది. దీన్ని తొలగించడానికి మనం లోక్సత్తా పార్టీ నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాన్ని, వివక్ష లేకుండా ఎదిగే అవకాశం అందరికి కల్పించాలా, రాజ్య వ్యవస్థ బాధ్యత అది. అందుకని పుట్టినప్పుడు అంతరాలు ఉండవచ్చు, కానీ ఎదిగేటప్పుడు అంతరం ఉండటానికి వీల్లేదు. ఎదిగేటప్పుడు అందరూ సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించాలా. అలాంటి అవకాశాన్ని కల్పించడం కోసం లోక్సత్తా పార్టీ తన ఎజెండాని చాలా కీలకంగా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందుకని పుట్టిన ప్రతి బిడ్డకి డబ్బుతో, కులంతో, కుటుంబంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశం కల్పించడం రాజ్య వ్యవస్థ విధిగా ప్రకటించిన ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. అలాగే పుట్టిన ప్రతి బిడ్డకి ఆరోగ్యానికి సంబంధించి, ప్రజలందరికీ ఆరోగ్యానికి సంబంధించి డబ్బుతో నిమిత్తం లేకుండా అందరికీ అందించాల్సిన బాధ్యత రాజ్య వ్యవస్థ తీసుకోవాలని చెప్తాము. అందుకని ఆ వివక్ష లేకుండా ఎదిగే అవకాశం కోసం ఏర్పాట్లు చేసినటువంటి తొలి రాజకీయ పార్టీ, వివక్షకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక పోరాటాన్ని చేసినటువంటి పార్టీగా లోక్సత్తా ముందుకు వచ్చింది. అలాగే దీని అభివృద్ధి మార్గం ఒక కొత్త అభివృద్ధి మార్గం. దీంట్లో స్పష్టంగా మానవాభివృద్ధి ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యము. అంటే ప్రజలకి విద్యని, ఆరోగ్యాన్ని, ఉపాధిని కల్పించడం అనేది కీలకమైన అంశాలు. ఇవి లేకుండా సమాజంలో మానవాభివృద్ధి సాధ్యం కాదు. ఇవాళ ప్రపంచం యొక్క ఆలోచన మారింది.